తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే మేలు ఉన్నాయో ఆ మేలుకు సంబంధించిన ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడాం. ఒకవేళ కనుక వాస్తవమే అనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కనుక ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్రానికి చేయనట్టయితే మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రీయ అంటే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడగట్టారు అని ఇటు పొంగులేటి ప్రభాకర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అలాగే సీతక్క దయ్యబెట్టారు. మొత్తం ప్రసంగంలో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయం మాట్లాడదు. కాంగ్రెస్కు సంబంధించి విషయాలు మాట్లాడారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాలను ఎక్కడ కూడా మాట్లాడినట్టు దాఖలాలు లేవు. కాంగ్రెస్కు సంబంధించిన మాట్లాడారు. అంటే వ్యక్తిగతంగా ఇది చేయకుండా ఒక మంచి పరిణామంతోనే మాట్లాడాలనుకున్నప్పటికీ కాంగ్రెస్ను దయ్యబట్టడం. ఇంకొక భారీ విషయం ఏంటంటే కొన్ని ఒక అమిత్ షా నక్సలిజానికి సంబంధించింది మొత్తం తుడిచిపెట్టేస్తాం, నక్సలైట్ల మాట లేకుండా చేస్తాం అని చెప్పి ప్రకటించిన తర్వాత ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, తెలంగాణలో, జార్ఖండ్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్ర గడ్చిరోలీలో వందలాది మంది మావోయిస్టులను చంపబట్టారు. వందలాది మంది చనిపోయారు. ఆదివాసీలు చనిపోయారు. నక్సలైట్లు చనిపోయారు. ఈరోజు గత 5-6 వారం నుండి 5-6 రోజుల వారం నుండి కర్రగుట్ట ప్రాంతంలో వేలాది మంది పోలీసులు అక్కడ మోహరించి, కేంద్ర బలగాలు మోహరించి అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పించేటట్టుగా విధానం చేస్తారు. నిన్న ఏదైతే సభ జరుగుతున్న సమయంలోనే శాంతి చర్చలకు సంబంధించి పీస్ డైలాగ్స్ కమిటీ జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలోని ఒక కమిటీ సభ్యులను రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించడం జరిగింది. వారితోని కూడా మాట్లాడింది. అదే సమయంలో కేసీఆర్ కూడా సభా ప్రాంగణం నుంచి ఉద్దేశించి ఒక 4 ముచ్చట్లు నక్సలైట్ల గురించి మాట్లాడు. గతంలో ఒకసారి మన ప్రేక్షకులు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నట్టయితే తెలంగాణ డిక్లరేషన్ సమయంలో దర్దాపుగా తనకు ఏదైతే అడ్రస్ చేసి పబ్లిక్ అడ్రస్ను చేసి మాట్లాడారో అందులో 1.5-2 గంటల సేపు మాట్లాడిన కేసీఆర్ 1 గంట పాటు కేవలం నక్సలైట్ల గురించే మాట్లాడారు. నక్సలైట్లే మొత్తం ఏదైతే ఎజెండా ఉన్నదో మా ఎజెండా కూడా అదే అని మాట్లాడారు. కానీ ఈరోజు ఎప్పుడైతే సభా ప్రాంగణం చెల్లి మాట్లాడారో నక్సలైట్ల విషయంలో ఈ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం సంబంధించింది ఏదైతే నక్సలైట్ల మీద దాడులు జరుగుతున్నాయో దాని చర్చలు జరపాలని 5 నిమిషాల పాటు మాట్లాడినట్టు జరిగింది. ఈ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనతోటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఏదైతే సభ జరిగిందో, రజతోత్సవాలు జరిగినాయో ఆ రజతోత్సవాలకు సంబంధించింది ఈరోజు మనం మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారు మనతోటి జూమ్ లైన్లో ఉన్నారు. అలాగే రామచంద్ర గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి రామకృష్ణ గారు కూడా జూమ్ లైన్లో ఉంటారు. అలాగే విశ్లేషకులైనటువంటి తాటి కుమార్ గారు కూడా మనతోటి జూమ్ లైన్లో వచ్చారు. ఫస్ట్ ఒకసారి మనం బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ అనుకోండి లేకుంటే టీఆర్ఎస్ అనుకోండి ఈ సభ జరగడానికి వాస్తవానికి కారణాలేంటి? ఇంకొక విషయం నేను చెప్పారు. నిన్న కేసీఆర్ మాట్లాడుతూ అసలు బీజేపీకి అవసరమే లేనట్టుగా వారు వ్యవహరించాలి అని చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? నమస్కారం. రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ అండి, కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి రామచంద్ర గౌడ్ గారు. ఎస్ సార్. నమస్కారం అండి. ఎస్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రాష్ట్ర నాయకత్వం అనుకోండి, తెలంగాణ ప్రాంత ప్రజాప్రభుత్వము ప్రజల ప్రభుత్వ రజతోత్సవానికి పర్మిషన్ ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళకు అన్ని రకాలుగా ఏర్పాట్లకు సహకరించింది. ఈ సహకరించిన టైంలో ఆయన మాట్లాడిన పద్ధతులు సమంజసంగా లేవు. కేసీఆర్ గారు ఆయన విలన్ గా సూచించాడు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజల కోరిక మేరకు. ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా ఉండి 2004 నాడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ రోజు మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, ప్రజాభిప్రాయం ఉంది, ప్రజల కోరికపై తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని 2004 నుంచే మాట్లాడడం జరిగింది. ఆ అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ
అన్ని వర్గాల వారు కూడా సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదట్లో కాంగ్రెస్ లో పొత్తుండి విలీనం చేస్తా అని మాట తప్పింది కేసీఆర్ గారు. ఒకటి రామచంద్ర గౌడ్ మొదటికెళ్ళి వద్దాం. ఒక విషయం ఏంటంటే ఒక చిన్న సవరణ చేసుకుంటూ వెళ్దాం. 1969లో ఇందిరాగాంధీ కూడా ఇలాగే ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో అప్పుడు కూడా దర్దాపుగా 400 చంపించిన ఘనత కూడా కాంగ్రెస్కే ఉన్నదని మొదలుపెట్టారు. అంటే మీరు అప్పటి నుంచే ఒకసారి చెప్పుకుంటూ వస్తే బాగుంటుందేమో. 1969లో ముల్కీ నిబంధన ప్రకారం ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని విలీనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన అల్లర్లు అంటే తెలంగాణకు వ్యతిరేకంగా కాదు, ఆ జరిగిన ప్రజా అల్లర్లలో జరగవచ్చు, ఆ పొరపాట్లు జరగవచ్చు. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దానికి ఏ రకంగా అంటే కొన్ని అల్లర్లు జరిగినప్పుడు రక్షణ కోసానికి చేస్తే చేయొచ్చు. ఆ రోజు కాలంలో ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. తర్వాత కూడా ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఈయనకు మంత్రి పదవి రానప్పుడు 2001లో ఈయన ఒక పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుకొని స్వార్థంతో చేయడం జరిగింది. 2004 నుంచి కూడా ఎప్పుడైనా కానీ నీళ్లు నిధులు ప్రజలకు చెందాలని, అధికారాలు కూడా ప్రజలకు చెందాలి, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 2004లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఏ సందర్భంగా అయినా కానీ ప్రజా అభిప్రాయం ప్రకారం ప్రజలకు ఏం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎప్పుడు ఏమైనా జరిగినా కొన్ని అల్లర్లను జరిగినప్పుడు దాన్ని నివారించడానికి ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ దాంట్లో కాంగ్రెస్ పాత్ర లేదు, ఎవరిది కూడా దాంట్లో పాత్ర లేదు. ఎందుకంటే అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు ఏదైనా సమస్యలు జరగవచ్చు ఒకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనేది ఖచ్చితంగా ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది విత్ రికార్డుతో పాటు. ఎప్పుడైనా కానీ దీని పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇంకోటి దీంట్లో ఉద్యమంలో కూడా ముందు ఉండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రావడానికి ఆస్కారంగా మా ఎంపీలు పార్లమెంట్ లో కొట్లాడడం జరిగింది. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు అనుకోని ఎంపీలు అనుకోండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉండి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య భూమిక స్వపక్షంలో అయినా కానీ ప్రతిపక్ష పాత్ర వహించి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రామచంద్ర గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు రామచంద్ర గౌడ్ ప్రస్తుతం ఏదైతే నిన్న మాట్లాడుతూ కేసీఆర్ ఏదైతే ప్రసంగంలో చెప్పారో మొత్తం రాష్ట్రానికి సంబంధించిన నిధులు, నీళ్లు, నియామకాలు అని ఏదైతే రాష్ట్రం ఏర్పాటు చేశామో ప్రతి విషయంలో తెలంగాణ